తొవ్వెంట పొరపాటున బండి టక్కరిస్తే ఎమ్మటే దిగి ఏమన్నా దెబ్బలు దాకినేమో అరుచుకుంటాం, దవాఖాన తీసుకుపోయి వైద్యం చేపిస్తాం. కానీ కొందరు అట్లు ఉండరుల్లా, కేసులు అయితే అన్న బుగులకు తప్పించుకుందామని చూస్తారు, ఆ టెన్క లేనిపోని తిప్పలు తెచ్చి పెట్టుకుంటారు. ఇక జరంత పతారా ఉన్నోళ్ళైతే అలకగా అవతల పడదామని ఏవేవో కథలు పడతారు. కానీ కాలం ఎప్పట్లెక్కనే నడవదన్న ముచ్చట మర్చిపోయి గిట్ల బుక్ అవుతారు. గుద్దిండు, ఉరికిండు, ఇప్పుడు దొరికిండు. బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే షకీల్ సార్ కొడుకే దుబాయ్కి వెళ్లి చక్కగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ కొస్తే రాహిల్ ను అరెస్ట్ చేసిండ్రు. నాంపల్లి జడ్జి సార్ ఇంటికి తీసుకుపోతే ఈ నెల 22 దాకా రిమాండ్ ఇస్తే చెంచల్గూడ జైలుకు పంపిండ్రు. కేసేందంటే 3 నెలల ముంగట ప్రజాభవన్ దగ్గర గేట్లను గుద్దిండు కార్ తోటి. కొడుకు మీదకి కేసు రావద్దని రాహిల్ ను తీసుకొని దుబాయ్ వారిపోయిండు షకీల్ బాయ్. డ్రైవరే కార్ నడిపినట్టు డ్రామా ఆడిచ్చిండు. కేసులా డ్రైవర్ పేరు రాసినందుకు, పాత ఎమ్మెల్యే కొడుకును తప్పిస్తానికి చూసినందుకు పంజగుట్ట, నిజామాబాద్ సిఐలు సస్పెండ్ అయిండ్రు. 3 నెలల సంధి కొడుకుతోటి దుబాయ్ లోనే ఉన్నాడు పాత ఎమ్మెల్యే. ఎంక్వైరీకి రావాలని ఎన్ని మాటల మతలం పంపినా రాలే. హైకోర్టు ఆర్డర్ వేసే వరకు కథ ఎట్లనో ఉన్నదని కొడుకును పంపిండట. రాహిల్ గారు మునుపు దుర్గం చెరువు తీగల బ్రిడ్జి మీద కారు టక్కర్ చేస్తే ఓ పిల్లగాని పానం పోయింది. అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కొడుకుని తప్పించిండు. ఇప్పుడు ఆ కేసు కూడా బయటికి తీసిరట పోలీసులు. షకీల్ గారైతే ఇంకా దుబాయ్ లోనే ఉన్నారు. పట్నం వస్తే సార్ను కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందట. గేట్లను గుద్దిన రోజు అప్పుడే స్టేషన్ పోయి ఉంటే జుర్మానాతోని పోయేది. కానీ ఏదో చేయబోతే అరెస్టులు, జైళ్ల దాకొచ్చింది కథ.